కుటుంబ ఆశీర్వాదం అంటే ఎవరు? మనం ఒక్కడే మందిరానికి వస్తే సరిపోతా? మనం ఒక్కరు ప్రార్థన చేసుకుంటే సరిపోతా? మరి ఏం చేయాలి మనం? నోవాహు ఏం చేశాడు చెప్పండి? నోవాహు ఓడ ఉంటే కట్టుకుని ఆయన అందులో లోన ఆయన ఒక్కడే ఉన్నాడా? 8 మంది ఉన్నారంట. దేవుడి స్తోత్రాలు. ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. కాబట్టి నోవాహు ఓడలో నీవు ప్రవేశించాలి, నీ కుటుంబం అంతా చెప్పాలి. నేను ఒక్కడే మరి రక్షణ పొందాను, మందిరానికి వస్తాను అని మనం అక్కడితోటి సరిపెట్టుకుని వారిని రక్షణ పొందలేని వారిని కింద చూపు చూస్తా ఉంటాం. అది అంతా మరి గవర్నమెంట్. కాబట్టి దేవుళ్ళలోకి రావాలంటే మనము మాదిరికరంగా